నమస్కారం. ఈరోజు కేసు పాప 7 సంవత్సరాలు, ఫీమేల్ బేబీ. మెయిన్ కంప్లైంట్ వచ్చేసి పక్కలో మూత్రం పోయడం. సో ఈ పాప పక్కలో మూత్రం చేస్తూ ఉందని చెప్పి కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది. తనని అడిగినప్పుడు పాప మూత్రం ఎప్పుడు చేస్తుంది అంటే రాత్రిపూట పడుకున్నాక ఫస్ట్ 1 అవర్ లోపల తెలుస్తుందా, మీకు మిడ్ నైట్లో తెలుస్తుందా, లేకపోతే మార్నింగ్లో తెలుస్తుందా అనేది మెయిన్ ఇంపార్టెంట్గా అడగడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము పాపని మూత్రం పోపించి కూడా పడుకోబెడుతున్నాము, అయినా కూడా పడుకున్న 1 అవర్లోనే ఫస్ట్ అవర్లో మూత్రం పోయడం జరుగుతుంది. సో పాపకు సంబంధించిన క్వశ్చన్స్ తల్లిని అడిగినప్పుడు, పాప ఏమన్నా నిద్రలో పండ్లు కొరికే అలవాటు ఉందా, లేకపోతే యానస్లో అంటే మలద్వారం దగ్గర ఎటువంటి దురదలాగా అనిపించి చేతి వేళ్ళతో గోక్కోవడం లాంటివి చేస్తుందా, ఇలాంటి లక్షణాలు అడిగినప్పుడు, ఎందుకంటే ఇవి నట్టలు ఉన్నవా లేవా, వామ్స్ ఉన్నవా లేవా అనేటటువంటి లక్షణాలని రూల్డ్ అవుట్ చేసుకోవడం కోసం అడగడం జరుగుతుంది. ఈ వామ్స్ ఉన్నప్పుడు ఏమవుతాయంటే యానస్లో టిక్లింగ్ సెన్సేషన్ అవుతుంది, అంటే దురదలాగా. సో ఇలా దురదలా అనిపించినప్పుడు వాళ్ళు అప్రయత్నంగా గోకడం జరుగుతుంది, అందులో కదిలినటువంటి సెన్సేషన్ వల్ల మూత్రం పోయడం జరుగుతుంది. సో అలాంటి లక్షణాలు ఉన్నాయా అనేది లేదు. తనలో తెలిసిందల్లా పక్కలో మూత్రం పోయడం ఆ పడుకోబెట్టిన 1 అవర్ 1.5 అవర్లో అనేది తెలుస్తుంది. సో అదే లక్షణాలు తీసుకున్నప్పుడు మనకు తెలిసింది పిల్లల్లో బెడ్ వెట్టింగ్ అనే లక్షణం. బెడ్ వెట్టింగ్ ఎప్పుడు? నిద్రలో లేవకుండా, వేకింగ్ డిఫికల్ట్, నిద్రలో లేవకుండా మూత్రం పోయడం లాంటి లక్షణాలు. ఇందులో క్రియోసోటం అనే మందు చాలా ఎక్కువ లక్షణాలను కవర్ చేస్తుంది, వాళ్ళు చెప్పినటువంటి లక్షణాలు. మనము దీంట్లో చూసుకున్నట్లయితే యూరినరీ చాప్టర్లో కెన్ యూరినేట్ వెన్ లేయింగ్, ఇది ఒక లక్షణము. ఇందులో ఈ పాపలో లేదు. ఇది కొంతమందికి బ్లాడర్ అనేది కోఆపరేట్ చేయనప్పుడు వాళ్ళు పడుకుంటే కానీ మూత్ర విసర్జన అవ్వదు, నించున్నా కూర్చున్నా మూత్ర విసర్జన అవ్వదు, పడుకుంటే మాత్రమే మూత్ర విసర్జన అవుతుంది. ఈ పాపలో ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే కెనాట్ గెట్ అవుట్ బెడ్ క్విక్ ఎనఫ్ డ్యూరింగ్ ఫస్ట్ స్లీప్. అంటే తను పడుకున్నాక ఫస్ట్ స్లీప్ ఏదైతే ఫస్ట్ 1.5 అవర్లో తను నిద్రలో మూత్రం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమందిలో నాకు మూత్రం పోస్తున్నట్టుగా కల వస్తుంది, అందువల్ల నేను మూత్రం చేస్తున్నాను అని చెప్పి కూడా జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలకు క్రియోసోటం అనే మందు ఇవ్వడం జరుగుతుంది. సో క్రియోసోటం 30 పవర్లో ఇవ్వడం జరిగింది. క్రియోసోటం 30 పవర్లో రోజుకు 2 పూటల చొప్పున ఒక వారం రోజులు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.